వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెంకటేశాయ శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాసమహం భజే. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి ఉండి వక్షస్థల నిత్యవాస రసికామ్మని నిరంతరము తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకొని ఆమె పురుషకారంతో వచ్చినటువంటి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఏడుకొండలపైన హాయిగా విరాజమానం అవుతూ ఉన్నాడు. లక్ష్మీదేవి కొల్హాపురంలో ఉన్న వక్షస్థలంలో మాత్రము నిత్యము అనపాయనిగా స్వామికి తోడుగా ఉంటుందట. అలాంటి మహాలక్ష్మీదేవితో కలిసి పరమపదంలో పాలకడలిలో ఆనందంగా యోగ నిద్రలో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ యోగ నిద్ర నుంచి మేలుకొని వైకుంఠ ద్వారపు ముంగిట ముక్కోటి దేవతలకు తన దివ్యమంగళ విగ్రహ దర్శన మహాభాగ్యాన్ని కటాక్షిస్తారు. అలాంటి దివ్యమంగళ విగ్రహ మహాదర్శన వైభవాన్ని ప్రతిబింబిస్తూ యావత్ భారతము కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ద్వార సందర్శన మహోత్సవం అనే పేరుతో స్వామివారి ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తాగ్రేసులందరూ కూడా అతని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరిస్తూ ఉంటారు. అలాంటి విశేషమైనటువంటి ఈ ఉత్తర ద్వార దర్శన మహోత్సవం అనేది ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ఈరోజు వైభవంగా నిర్వహింపబడింది. ఇలాంటి ఉత్సవానికి కారణము కీర్తిశేషులైనటువంటి నందారమ్మిడితోటి నరసింహుల గుప్త గారి ఆ భక్తి ప్రపత్తులు ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేస్తే తమ దివ్యమైనటువంటి మంత్రశక్తితో వైఖానసాగమ పండితులైన ప్రకాండులైనటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఖానసాగమంలో ప్రధాన ప్రాతినిధ్యం వహించినటువంటి ఉద్దండ పండితులు కీర్తిశేషులైన శ్రీమాన్ ఎన్ఏకే సుందరవరద భట్టాచార్యుల వారి యొక్క మంత్రశక్తితో స్వామి దివ్య శక్తిమయుడై ఈనాడు భక్తులందరికీ కూడా కోరిన కోరికలను నెరవేరుస్తూ కటాక్షిస్తూ ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్వహణలో ఇప్పుడు నిర్వాహకులుగా ఉన్న ఆ దివ్యమైనటువంటి మంత్ర ప్రభావము ఈనాటికి కొడంగల్ మాత్రమే కాకుండా ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా కులదైవంగా ఇంటి దేవతగా స్వామివారు అనేకములైనటువంటి మంగళాశాసనాలనందరికీ అందిస్తూ సస్య సంపదలను పాడి పంటలను అందరికీ ధన యోగాన్ని ఇష్ట కామ్యార్థ సిద్ధిని అనుగ్రహిస్తూ విరాజమానమవుతున్నాడు. అలాంటి ఈ దివ్య క్షేత్రంలో జరిగే ఉత్సవాలలో ముక్కోటి ఏకాదశి ధనుర్మాసము నెల రోజులు కూడా ప్రతి దేవాలయంలో జరిగినట్లుగా ఇక్కడ విశేషంగా ఉత్సవం జరపబడుతుంది. ఆండాళమ్మవారు పాడినటువంటి 30 పాశురాలు ప్రతిరోజు అనుసంధానం చేయబడతాయి. 13వ తేదీ నాడు గోదా కళ్యాణంతో ఈ వ్రత సమాప్తి జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కైంకర్యంలో అందరూ కూడా అన్వయించాలని స్వాగతిస్తూ ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.